నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి చోట చెప్తాను. నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇది చేయి. ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే ఒప్పుకోమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఆ మాట చెప్పరండి. ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలొద్దు, నువ్వు చెయ్యమ్మా, నేను ఉన్నాను వెనకాల, నేను అది మేనేజ్ అని తొందరగా ఎవరు చెప్పరండి. మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా, సో ఆర్టిస్ట్ అవ్వచ్చండి. అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. దర్ ఇస్ నో రూల్. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన డబ్బులు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఇదిగా కాకుండా ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు. పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేస్తే ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ, అండ్ ఇట్లా మన కృష్ణకాంత్ అనేది నిరుపమ్ గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను మా టీవీలో. అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేశాను, సీతాకాంత్ గారిది వాళ్ళది. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండేది. నా పర్ఫార్మెన్స్ కి స్కోప్, నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్సే వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి నీ క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి. అది లక్కో, వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి నన్ను నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి. బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇచ్చేసాం కదండి పైన పర్లేదు అనేది, మనల్ని నమ్మి మనకు అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉండాలి. అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్. సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే. ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారితో కంపేర్ చేస్తే మీరు చాలా చిన్నపిల్ల అనుకోవచ్చు. అవును, చాలా జూనియర్ అండి. నేను చెప్తా, ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఇది ఇప్పుడు నేను వేరే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదండి. నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి నేను సీనియర్స్ తోనే చేస్తున్నానండి. బికాస్ నేను వచ్చి 3 years అయిందండి. ఇంకా 3 years నిండలా, 3 years నెక్స్ట్ అవుతాయి. మీరు చాలా జూనియర్ అయితే. చాలా జూనియర్. నేను చాలా నేర్చుకున్నారా? నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు. ఫాదర్ పోలికలతో పొనికి పుచ్చుకున్నట్టేనా ఇది? ఏమో, టచ్ వుడ్ కీపింగ్ అంటే నేను దీనికి వెళ్ళలేదు. నాకేంటంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తే నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఐ అబ్జర్వ్ పీపుల్. ఓకే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్, నేను చేయగలగాలిగా, ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు. నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు. సో నేను ఏం చేస్తానంటే చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే నేను వచ్చాను స్టార్ట్ అయిందన్నప్పుడు ఫస్ట్ లో బాగా బెరుకుండేది, భయం ఉండేది. సో దెన్ నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు అంటారు కదా ఆయన. సో ఆయన కూడా అమ్మా ఏం కంగారు పడకండి అదే చెప్తున్నారు కదండి. ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా చేద్దామా, ఏం లేదు ఇలా చేద్దాం. మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్సే చేశారు చేయడం బిగినింగ్ నుంచి. అది కూడా సీనియర్స్ అందరితో చేశారు. మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ గారు ఇవ్వండి, ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇలానే ఉన్నారు. అండ్ డైరెక్టర్స్ చూస్తే పులివాసు గారు కానివ్వండి, అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు, అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ మైండ్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి జెమినీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మమ్ముట్టి శ్రీనివాస్ గారు. ఆయన అయితే 2 కూడా అండి. ఆయన కూడా అట్లానే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక మార్క్ వేసేసుకొని వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు, ఒక పాత్ క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఏంటమ్మా ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం వీఆర్ ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్. వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము వీఆర్ లైక్ దర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్. బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం, ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరల్లీ, అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు రాజ్ కుమార్ గారితో చేస్తున్నాను. ఇప్పుడు నేను బయట చాలా నవ్వుతూ మాట్లాడతా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు, ఆయన ఇలా చేద్దాం అని. సో ఇది నాకు అందరూ దానివల్ల కొంచెం నాకు చెప్తా కదా, ఎవ్రీ డే ఐమ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటా. వావ్. కానీ ఈ 3 years లో ఇది కేక్ వాక్ అని అనుకోవచ్చా? నాట్ రియల్లీ. ఓకే. ఎవరికి కేక్ వాక్ ఉండదండి, అది అట్లా అనుకుంటాం. అది ఎంత బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. తెలిసినా కూడా అది వాళ్ళు ఒక లెవెల్ వరకు, అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పులివాసు గారి కంటే హీ నోస్ ఇట్, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ తో కాదు. ఇప్పుడు నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష, అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను. నేను ఆడిషన్ ఇచ్చాను, నా లుక్ టెస్ట్ ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నార్మల్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను. నేను డైరెక్ట్ గా నేను ఇక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు
వన్స్ ఐ బ్లెట్ ఓకే ఇవి చేయకూడదు అని చెప్పిన తర్వాత నాకు ఓకే మా కాల్ వచ్చేసింది మేడం ఇది చేద్దామా ఇట్లా ఉంది ఇట్లా ఏంటి ఇట్లా ఇట్లా అని మాట్లాడుకుంటాం బికాస్ దే నో ఇట్ దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు మేడం ఇలా చేద్దాము మీ గెటప్ ఇలా అంటే అది అది నేను ప్లాన్ చేసుకుంటా నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ సీతం ఉంది సీతం ఇలానే ఉండాలి ఇంతే హోమ్లీగా ఉండాలి ఇంకొక గెటప్ ఉంది ఆ గెటప్ కి ఏం చేద్దాం సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి మూవీస్ చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నాను దొంగ మీరు అసలు ఇందాక చెప్పకుండా. మూవీస్ చేస్తున్నాను వస్తాయి ఆల్రెడీ సాయి కుమార్ గారితో ఒక మూవీ చేశాను అది నా అదృష్టం అని చెప్పుకోవాలి సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయడం అంటే ఇట్ వాస్ లైక్ నేను ఫస్ట్ అమ్మ సాయి కుమార్ గారి పక్కన అన్న ఫోన్ చేసి డైరెక్టర్ గారు మా సాయి కుమార్ గారి పక్కనమ్మా మంచి క్యారెక్టర్ ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు అది మీ ఇద్దరికి మంచి సీన్స్ ఉంటాయి అంటే సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు అంత సీన్ ఉందా పర్లేదు మ్యామ్ మీ వాయిస్ డామినేటింగ్ అక్కడ సెట్ అవుతుంది. ఇట్లా అనిపిస్తుందండి మీరు ఇప్పుడు ఇది అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత వినండి నా వాయిస్ చాలా చిన్నపిల్ల వాయిస్ లాగా ఉంటుంది. అవునా? అక్కడ హీరో మదరు సాయి కుమార్ గారి పక్కన ఆబ్వియస్ గా కానీ ఆయన కూడానండి ప్రతి సీను ఆయన సజెషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారు నాతో. అంటే ఎక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సజెషన్ లో ఉన్నప్పుడు నార్మల్గా బ్లాంక్ గా నించుంటారు బట్ ఈవెన్ దెన్ అక్కడ కూడా నా ఎక్స్ప్రెషన్ కోసం హీ సపోర్టెడ్ మీ అండ్ ఆయన అక్కడ కూడా యాక్ట్ చేశారు బికాస్ ఐ నో హెమ్ నాన్నతో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ ఆయన ఎట్లా అంటే ఎదుట పిల్ల చేస్తుంది మా నేనేంటో మా అందరు చిన్నపిల్లలతో చేస్తున్నాను అంటే అట్లా అన్నా కూడా ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూసి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ లెజెండ్స్ అండి వీళ్ళ యాక్టర్స్ ఎలా అంటే పర్ఫార్మర్స్ అంటారు చూసారా సెలబ్రిటీలు అనకూడదు వీళ్ళందరూ ఆర్టిస్టులు పర్ఫార్మర్స్ అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేదు. సాయి కుమార్ గారి పక్కన అంటే నాకు ఫస్ట్ ఊనికి వచ్చేసి అమ్మ అసలు నేను ఎలా చేయగలనా ఎలా చేయగలరమ్మా బట్ ఎట్లా అంటే ఆయన చాలా ఈజీ చేసేసారు నాకు. అంటే మనకి కొంతమంది ఏం చేస్తారు మామూలుగా అట్లా సజెషన్ ఇలా నుంచి చూస్తుంటారు నేను ఎదురుగా పర్ఫామ్ చేస్తుంటారు వాళ్ళకి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది కదా సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు అంటే చేయరే కాదు వాళ్ళకి అవసరమే లేదు. అవును బట్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన యాక్ట్ చేశారు అంటే ఆబ్వియస్ గా అది ఎదుటి మా యాక్టర్ కి చాలా ఈజీ అవుతుందేమో కదా. ఇప్పుడు కొన్ని మాకు ఎమోషన్ సీన్స్ ఉంటాయండి నాకు చాలా ఎందుకంటే నాకు కంప్లీట్ పాజిటివ్ రోల్స్ ఎక్కువ పాజిటివ్ రోల్సే నేను అది జస్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో అవ్వదు నాకు లేదా రోజు నాకు బాటిల్స్ గ్లిజరిన్ నేను ఎవ్రీ వీక్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ కొనుక్కునేది గ్లిజరిన్ బాటిల్ అనుకుంటా మీకు చాలా గ్లో ఏంటండి వాసిపోతే రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇట్లా వెళ్ళిపోతుంది మార్నింగ్ కి మళ్ళీ కళ్ళు కొంచెం రెస్ట్ గా రిలాక్స్ చేసుకొని అయి చేసుకొని మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ ఏడవాలి కదా. పాజిటివ్ రోల్స్ అంటే ఏడిపే సో ఎమోషన్ సీన్స్ లో ఏంటంటే ఎదుటి ఆర్టిస్ట్ సపోర్ట్ కూడా యాక్టర్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి మామూలుగా కాదండి అంటే కొన్ని సీన్స్ లో ఏమైపోతుందంటే ఆ ఎమోషన్ రాదు